స్క్రీన్ కనిపిస్తుందా అండి? ఓకే. కనిపిస్తుంది. ఓకే. సో ఫస్ట్ టేబుల్స్. టేబుల్స్ అంటే ఏంటి అంటే కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్. సో టేబుల్స్ అంటే కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్. సో ఆ రికార్డ్ ఎప్పుడైతే మనం రికార్డ్ని ఓపెన్ చేస్తామో అది ఒక ఫామ్ అన్నమాట. చూడండి, ఇదంతా ఫ్రంట్ ఎండ్ వచ్చి ఒక ఫామ్, బ్యాక్ ఎండ్కి వచ్చి ఒక రికార్డ్ అని అంటాం అనమాట. సో టేబుల్ అనేది కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్, ఇవన్నీ రికార్డ్స్. సో వీటి యొక్క కలెక్షనే టేబుల్. అండ్ సో మనం ఒక టేబుల్ని క్రియేట్ చేయటం అంటే ఒక అప్లికేషన్ని క్రియేట్ చేయటం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సిడెంట్ ఉంటే ఇన్సిడెంట్ అప్లికేషన్ అనేది కూడా ఒక టేబుల్. సో మీరు ఎప్పుడైతే ఒక ఫామ్ని సబ్మిట్ చేస్తారో అది రికార్డ్ ఫామ్లో స్టోర్ అయ్యింది. అంటే ఒక టేబుల్ అంటే రోస్ అండ్ కాలమ్స్ అనమాట. ఈ కాలమ్స్లో వచ్చినవి అన్ని రికార్డ్స్ అని చెప్తాము. రోస్లో ఉన్నాయన్ని రికార్డ్స్, కాలంలో ఉన్నాయన్ని ఫీల్డ్స్ అని చెప్తాము. సో ఒకవేళ మనం టేబుల్ని క్రియేట్ చేయాలి అంటే సిస్టమ్ డెఫినేషన్కి వెళ్ళి టేబుల్ని సెలెక్ట్ చేసి ఇక్కడ న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఏదైతే టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకున్నామో దాని ఒక నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ నౌ అనే టేబుల్ నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. దాని ఒక నేమ్ ఇచ్చాను. ఆటోమేటిక్ లేబుల్ నేమ్ ఇస్తే ఆటోమేటిక్ ఇక్కడ నేమ్ కూడా అదే తీసుకునేది. సో U__ అని ఎందుకు వచ్చిందంటే ఇది కస్టమైజ్ టేబుల్, అంటే మనం ప్రీ డిఫైన్డ్ కాదు, మనం క్రియేట్ చేసాం కాబట్టి అది U__ అని వచ్చింది. సో క్రియేట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సర్వీస్ నౌ అనే ఒక టేబుల్ క్రియేట్ అయింది. సో ఇక్కడికి వెళ్ళి సర్వీస్ నౌ అని క్లిక్ చేస్తే మనం ఇప్పుడు ఏదైతే టేబుల్ క్రియేట్ చేసామో అది ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ దీనిలో మనం ఏమేమి ఫీల్డ్స్ ఏం యాడ్ చేయొచ్చు అనేది చెప్తాం. ఇప్పుడు ఇది ఒక ఎంటీ టేబుల్, దీనిలో మనం కొన్ని ఫీల్డ్స్ని యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే కాన్ఫిగర్, పేజ్ హెడర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి కాన్ఫిగర్లోకి వెళ్ళి ఫామ్ లేఅవుట్, ఇక్కడ అవైలబుల్ ఫీల్డ్స్లో నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా కొత్తది ఏమైనా క్రియేట్ చేయాలంటే ఇక్కడ నుంచి క్రియేట్ చేయొచ్చు. సో అవైలబుల్ ఫీల్డ్స్లో నుంచి సెలెక్ట్ చేసుకొని యాడ్ చేస్తే సరిపోద్ది. సేవ్. దట్ ఈస్ కాల్డ్ స్లాష్ బకెట్ మేడం. అవును, స్లాష్ బకెట్ అంటారండి. సో ఇవి క్రియేట్ అయినాయి. సో ఇప్పుడు టేబుల్ని క్రియేట్ చేసుకున్నాం. టేబుల్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఎలా డిలీట్ చేయొచ్చు. సో ఒకసారి మనం టేబుల్ని టేబుల్ని డిలీట్ చేస్తే అది పర్మనెంట్గా డిలీట్ అయిపోయింది. దాన్ని మళ్ళీ మనం రిట్రీవ్ చేయలేము, వెనక్కి తీసుకురాలేము. అదే ఒకవేళ మనం రికార్డ్స్ని ఏమన్నా డిలీట్ చేస్తే మళ్ళీ మనం వెనక్కి తీసుకురావచ్చు. బట్ టేబుల్ని ఒక్కసారి డిలీట్ చేస్తే అది పర్మనెంట్గా డిలీట్ అవుతుంది. సో టేబుల్ని ఎలా డిలీట్ చేయాలో చెప్తాను. సో టేబుల్స్ మీద క్లిక్ చేసి సిస్టమ్ డెఫినేషన్కి వెళ్ళి టేబుల్స్ మీద సెలెక్ట్ చేసి ఇది నేను క్రియేట్ చేసిన ఒక టేబుల్. సో ప్రివ్యూ, ఓపెన్ రికార్డ్. సో ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంది, మీరు క్లిక్ చేసి ఇక్కడ మనం డిలీట్ అని టైప్ చేస్తే ఈ టేబుల్ అనేది డిలీట్ అయిపోయింది. చూడండి, ఇక్కడ ఈ లిస్ట్ ఆఫ్ టేబుల్స్లో మనం క్రియేట్ చేసిన టేబుల్ లేదు. ఇంకా మనం తెలుసుకోవాలంటే ఇక్కడ మనం టేబుల్ నేమ్ ఏదైతే క్రియేట్ చేసామో ఇక్కడ సెర్చ్ చేస్తే అది అక్కడ చూపించదు. చూడండి, అది డిలీట్ అయిపోయింది. సో ఇది టేబుల్ యొక్క ఓవర్ వ్యూ. సో నెక్స్ట్ టాస్క్ టేబుల్ అని ఇంకో కాన్సెప్ట్. సో టాస్క్ టేబుల్ అనేది ఏంటి అంటే ఇన్సిడెంట్కి, ప్రోగ్రామ్కి చేంజ్ యొక్క పేరెంట్ టేబుల్ అనమాట. ఫర్ సపోజ్ నాకు క్లయింట్ ఒక రిక్వైర్మెంట్ ఇచ్చారు. ఏంటి అంటే నువ్వు క్రియేట్ చేసే ఫీల్డ్స్లో ఏదర్ 3 ఫీల్డ్స్ లైక్ ఇన్సిడెంట్, ప్రాబ్లం, చేంజ్ మేనేజ్మెంట్, ఈ 3 అప్లికేషన్స్లో నాకు ఈ ఫీల్డ్స్ అనేవి కామన్గా ఉండాలి. ఎలాంటి ఫీల్డ్స్ అంటే షార్ట్ డిస్క్రిప్షన్, స్టేట్, ప్రయారిటీ. సో ఈ కొన్ని ఫీల్డ్స్ అనేవి నాకు ఈ 3 అప్లికేషన్స్లో కామన్గా ఉండాలి అని అడిగినప్పుడు, సో మనం ఇండివిజువల్గా ఒక్కొక్క అప్లికేషన్ క్రియేట్ చేయడానికి చాలా టైం పట్టిద్ది.
సో, అలా కాకుండా మనం ఎక్స్‌టెన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి అంటే ఒక టాస్క్ టేబుల్‌ని క్రియేట్ చేసి, ఆ టాస్క్ టేబుల్‌లో ఈ ఫీల్డ్స్ అన్నిటిని పెట్టి వీటిని మనం ఏవైతే ఇన్సిడెంట్‌కి, ప్రాబ్లమ్‌కి, చేంజ్‌కి అప్లై చేద్దాం అనుకున్నామో వాటిని మనం ఎక్స్‌టెండ్ చేస్తే టాస్క్ టేబుల్‌తో ఆటోమేటిక్‌గా ఈ పేరెంట్ అయిన టాస్క్ టేబుల్‌లో ఉన్న ఈ ఫీల్డ్స్ అనేయి అక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆహ్, ఫ్రమ్ స్క్రాచ్ ఎలా కస్టమైజ్ చేసుకోవాలో చూపిస్తా. ఫస్ట్ టాస్క్ టేబుల్. సో, ఇది టేబుల్. సో, టేబుల్ దగ్గరికెళ్ళి న్యూ మీద క్లిక్ చేసి సపోజ్ టాస్క్ 1, 2, 3 నేను క్రియేట్ చేశాను. ఆటోమేటిక్‌గా ఇది తీసుకుంది. నే సబ్మిట్. సో, టాస్క్ టేబుల్ అనేది క్రియేట్ అయితుంది. టాస్క్ 1, 2, 3 చూడండి ఇక్కడ టాస్క్ టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ నేను కొన్ని ఫీల్డ్స్‌ని యాడ్ చేసుకోవాలనుకుంటున్నా. ఏవైతే నాకు ఇన్సిడెంట్‌కి, ప్రాబ్లమ్‌కి, చేంజ్‌కి ఏవైతే ఆ 3 ఫీల్డ్స్ కామన్‌గా ఉన్నాయో నేను ఇక్కడ ఈ టాస్క్ టేబుల్‌లో యాడ్ చేసుకుంటా. ఎలా అంటే న్యూ మీద క్లిక్ చేసి పేజ్ హెడర్ మీద రైట్ క్లిక్ కాన్ఫిగర్ ఫార్మ్ లేఅవుట్. సో, దీన్ని స్లాష్ బకెట్ అంటారు. మీకేమన్నా కావాలి అంటే అవైలబుల్ ఫీల్డ్స్ నుంచి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. కొత్తయి ఏమైనా క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్రియేట్ న్యూ ఫీల్డ్ ఉంది. అక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ టైప్ కూడా ఇవ్వచ్చు. సో, నేను ఆల్రెడీ ఉన్న వాటి నుంచి తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ రిఫరెన్స్ అని ఇచ్చాను. సో, ఇక్కడికెళ్ళి CMN_ నోటిఫికేషన్ క్రియేట్ చేసి యాడ్. నెక్స్ట్ స్టూడెంట్ sys_user డిపార్ట్మెంట్ CMN_department. సో, ఈ ఫీల్డ్స్‌ని నేను యాడ్ చేసుకొని సేవ్ చేశాను. త్రీ ఫీల్డ్స్ అనేయి నాకొచ్చినియి. నెక్స్ట్ ఇప్పుడు నేను టేబుల్‌లోకెళ్ళి ఇన్సిడెంట్ అనే టేబుల్ నేను క్రియేట్ చేస్తాను. సిస్టమ్ డెఫినిషన్ టేబుల్స్ న్యూ ఇన్సిడెంట్ 2, 3 నేమ్ ఆటో పాపులేట్ అయింది. నెక్స్ట్. సో, నాకేవైతే టాస్క్ టేబుల్‌లో ఉన్నాయో ఆ 3 ఫీల్డ్స్ మాత్రమే నాకు ఇక్కడ ఇన్సిడెంట్‌లో రిఫ్లెక్ట్ అవ్వాలి. సో, ఇక్కడికెళ్ళి ఎక్స్టెండ్ టేబుల్‌లోకెళ్ళి ఆ టాస్క్ టేబుల్ నుంచి ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు నేనెళ్ళి టాస్క్ 1, 2, 3 ఇస్తే అక్కడ ఏమీ చూపిచ్చదు. సో, ఎందుకు అంటే నేను అక్కడ ఎక్స్టెండ్స్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేయలే టాస్క్ టేబుల్‌లో. సో, ఇక్కడికెళ్ళి మళ్ళీ టాస్క్ 1, 2, 3 న్యూ టేబుల్‌లోకెళ్ళి సో, ఇది టాస్క్ టేబుల్. టాస్క్ టేబుల్ మీద క్లిక్ చేసి ఇక్కడ కంట్రోల్‌లోకెళ్ళి ఇక్కడ ఎక్స్‌టెన్సిబుల్ దాన్ని మనం ఎనేబుల్ చేసి అప్డేట్ చేస్తే ఇందులో ఉన్నవి అన్నీ అక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. హ్మ్. ఇన్సిడెంట్ 1, 2, 3 నేమ్ ఆటో పాపులేట్ అయిద్ది. సో, ఇక్కడ టాస్క్ 1, 2, 3 ఇక్కడ చూపిచ్చింది. ఇందాక ఆ ఆప్షన్ ఎనేబుల్ లేదు కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్‌టెన్స్ టేబుల్‌లో చూపిచ్చలేదు. సో, ఇక్కడ సబ్మిట్. అలానే ప్రాబ్లమ్ అనే ఇంకొక టేబుల్‌ని క్రియేట్ చేసి
3. సేమ్ ఆ టాస్క్ టేబుల్లో ఉన్న కాలమ్స్ నాకు కావాలి కాబట్టి ఇక్కడ ఎక్స్టెన్స్లో అది ఇచ్చే సబ్మిట్. ఇప్పుడు నేను ఇన్సిడెంట్ 1 2 3 న్యూ. సో ఏవైతే నేను ఫీల్డ్స్ టాస్క్ టేబుల్లో క్రియేట్ అయ్యానో ఇక్కడ ఆటోమేటిక్గా ఆ ఫీల్డ్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సేమ్ అలానే ప్రాబ్లం 1 2 3 కూడా ఈ 3 ఫీల్డ్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. ప్రాబ్లం 1 2 3 న్యూ. చూడండి 3 ఫీల్డ్స్ రిఫ్లెక్ట్ అయినాయి. సో ఇప్పుడు దాని యొక్క బిహేవియర్ చూద్దాం. ఇప్పుడు ఏంటి అంటే నాకు ఒక ఫర్ సపోజ్ నేను టాస్క్ 1 2 3లో నాకు ఏదో ఒక ఫీల్డ్ మ్యాండేటరీగా నేను సెట్ చేయాలి అనుకుంటున్నాను. టాస్క్ 1 2 3. సో నాకు నా నోటిఫికేషన్ అనేది మ్యాండేటరీ కావాలి. సో కాన్ఫిగర్ డిక్షనరీలోకి వెళ్ళి ఈ మ్యాండేటరీ అనే చెక్ బాక్స్ని మనం ఎనేబుల్ చేస్తే ఆటోమేటిక్గా ఈ టాస్క్ టేబుల్ మిగిలిన టేబుల్కి పేరెంట్ కాబట్టి మిగిలిన ఈ ఇన్సిడెంట్ 1 2 3 ప్రాబ్లం 1 2 3లో కూడా ఇక ఆ బాక్స్ అనేది మ్యాండేటరీగా వచ్చింది లైక్ ఆస్ట్రిక్ మార్క్తో. న్యూ. చూడండి ఇక్కడ సేమ్ అలానే ప్రాబ్లంలో కూడా సేమ్ చేంజ్ రిఫ్లెక్ట్ అయింది. సో పేరెంట్లో మనం ఏవైతే చేంజ్ చేస్తామో ఆటోమేటిక్గా అవి చైల్డ్ అంటే రిమైనింగ్ చైల్డ్స్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఏదర్ ఇన్సిడెంట్ ప్రాబ్లమ్ ఆర్ చేంజ్ వాటిలో ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే టాస్క్ టేబుల్ అనేది ఈ 2 టేబుల్స్కి పేరెంట్ కాబట్టి. సో ఫస్ట్ సపోజ్ ఇప్పుడు నేను టాస్క్ టేబుల్కి వెళ్ళి ఇంకా కొన్ని ఫీల్డ్స్ని యాడ్ చేస్తా. సో ఫీల్డ్స్ని యాడ్ చేసినప్పుడు రిమైనింగ్ టేబుల్స్లో కూడా కనిపిస్తాయో లేవో చూద్దాం. సో రైట్ క్లిక్ కాన్ఫిగర్ ఫార్మ్ లేఅవుట్. లొకేషన్ అనే ఫీల్డ్ నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక టైప్ రిఫరెన్స్ cmn_location add and save it. సో ఇక్కడ లొకేషన్ అనేది టాస్క్ టేబుల్లో నేను క్రియేట్ చేశా. సో ఈ ఈ ఫీల్డ్ అనేది నీకు ఇన్సిడెంట్ ప్రాబ్లంలో రిఫ్లెక్ట్ అవుతుందా అంటే అవ్వదు. ఎందుకు అంటే మనం ఏదైతే ఎక్స్టెండ్స్కి ముందు ఉన్న ఫీల్డ్స్ మాత్రమే ఎక్స్టెండ్ చేయక ముందు ఉన్న ఫీల్డ్స్ మాత్రమే ఒకసారి ఎక్స్టెండ్ చేశాక మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఒకసారి ఎక్స్టెండ్ చేశాక నువ్వు ఆ పేరెంట్ టేబుల్లో నువ్వు ఎన్ని ఫీల్డ్స్ క్రియేట్ చేసినా అవి రిఫ్లెక్ట్ అవ్వవు. సో ఫర్ సపోజ్ ఇన్సిడెంట్ 1 2 3 ఇక్కడ చెక్ చేద్దాం ఆ లొకేషన్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అని. రిఫ్లెక్ట్ అవ్వదు. ఎందుకంటే నేను అది రీసెంట్గా క్రియేట్ చేశాను. ఎక్స్టెండ్స్ అనే ఆప్షన్ ఇవ్వకముందు క్రియేట్ చేసి ఉంటే ఇక్కడ ఆటోమేటిక్గా నాకు రిఫ్లెక్ట్ అయ్యేది. సో ఆల్రెడీ నేను ఎక్స్టెండ్స్ ఇచ్చాక నేను పేరెంట్ టేబుల్లో ఫీల్డ్స్ క్రియేట్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు రిఫ్లెక్ట్ అవ్వదు. సేమ్ అదే ప్రాబ్లం 1 2 3 మీరు చూసుకున్నా అక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు. చూడండి. సో ఇప్పుడు నాకు బిహేవియర్ అనేది డిఫర్ అవుతా ఉండిద్ది. ఎక్స్టెండ్స్ ఇచ్చాక ఒకటి ఇవ్వకముందు ఎలా అనేది చూపించాను. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ సపోజ్ నా క్లయింట్ వచ్చి నాకు ఈ మ్యాండేటరీ సింబల్ అనేది నాకు ఓన్లీ ఇన్సిడెంట్ టేబుల్కి మాత్రమే ఉండాలి అని చెప్పారనుకోండి. సో ఇప్పుడు ఏంటి టాస్క్ టేబుల్ 3 టేబుల్స్లో ఇది హైలైట్ అవుతుంది. మ్యాండేటరీ అనేది ఉంది. ఎందుకంటే పేరెంట్ టేబుల్కి ఇచ్చాను కాబట్టి. కానీ నా క్లయింట్ ఎలా రిక్వైర్మెంట్ ఇచ్చారంటే నాకు ఓన్లీ ఇన్సిడెంట్ టేబుల్కి మాత్రమే ఈ మ్యాండేటరీ ఉండాలి. రిమైనింగ్ ప్రాబ్లమ్కి టాస్క్కి ఉండకూడదు అన్నారు. సో ఆ సినారియోస్ని మనం ఎలా డీల్ చేస్తామో చెప్తాను. టాస్క్ 1 2 3 టేబుల్కి వెళ్ళి న్యూ. సో నోటిఫికేషన్ మీద రైట్ క్లిక్ కాన్ఫిగర్ డిక్షనరీ. సో ఇక్కడ ఈ మ్యాండేటరీని డిజేబుల్ చేసి
అప్డేట్ చేస్తా. సో ఇక్కడ నేను రిమూవ్ చేశాను కాబట్టి పేరెంట్ టేబుల్లో రిమూవ్ చేశాను కాబట్టి నాకు ఇన్సిడెంట్ ప్రాబ్లంలో కూడా నాకు అవి రిమూవ్ అయిపోతాయి. కానీ నాకు ఇచ్చిన రిక్వైర్మెంట్ ఏంటి, ఓన్లీ ఇన్సిడెంట్ టేబుల్ మాత్రమే అది మ్యాండేటరీ ఉండాలి, రిమైనింగ్ టాస్క్ ప్రాబ్లంలో మ్యాండేటరీ ఉండకూడదు. కానీ ఇక్కడ ఏంటి, టాస్క్లో డిజేబుల్ చేస్తే ప్రాబ్లంలో కూడా డిజేబుల్ అయిపోయింది. అలానే ఇన్సిడెంట్లో కూడా డిజేబుల్ అయింది. సో నాకు ఇన్సిడెంట్లో ఉండాలి. సో దాన్ని ఎలా చేస్తామంటే ఇన్సిడెంట్ 1 2 3 న్యూ notification, right click, configure dictionary. సో ఇక్కడ మ్యాండేటరీ అనే ఆప్షన్ ఉంది, కానీ ఇది మనం యూస్ చేయకూడదు. ఎందుకంటే ఇది టాస్క్ టేబుల్ యొక్క, సో దీని యొక్క పేరెంట్ టాస్క్ టేబుల్. ఒకవేళ ఇది మనం ఎనేబుల్ చేస్తే మళ్ళీ మ్యాండేటరీ అనేది టాస్క్ టేబుల్కి ఎనేబుల్ అయింది. టాస్క్ టేబుల్కి ఎనేబుల్ అయిందంటే రిమైనింగ్ చైల్డ్ టేబుల్స్ లైక్ ఇన్సిడెంట్ ప్రాబ్లమ్ కూడా ఎనేబుల్ అయింది. సో కస్టమర్ ఇచ్చిన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవ్వదు ఇక్కడ. సో కిందకు వస్తే డిక్షనరీ ఓవర్ రైడ్ అనే కాన్సెప్ట్ ఉంది. సో ఆ డిక్షనరీ ఓవర్ రైడ్ యూస్ చేసి మనకు కావాల్సిన ఆ పర్టికులర్ అప్లికేషన్కి ఆర్ ఆ టేబుల్కి మాత్రమే మనం అది మ్యాండేటరీ చేయొచ్చు. సో డిక్షనరీ ఓవర్ రైడ్కి వెళ్ళి న్యూ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీకు ఇలా కొన్ని ఫీల్డ్స్ వస్తాయి. సో ఇక్కడ ఓవర్ రైడ్ మ్యాండేటరీ మీద క్లిక్ చేసి దాన్ని నాకు మ్యాండేటరీ అని నాకు సెట్ చేయాలి అని దీని మీద క్లిక్ చేసి సబ్మిట్ చేశా. అగైన్ ఇన్సిడెంట్ 1 2 3 ఓపెన్ చేసి న్యూ మీద క్లిక్ చేస్తే ఓన్లీ ఇక్కడ ఇది మ్యాండేటరీ మార్క్ సెట్ అయింది. సో ఇప్పుడు ప్రాబ్లంకి ఉంది, టాస్క్ ఉందో లేదో చెక్ చేద్దాం. న్యూ చూడండి ఇక్కడ లేదు. అలానే ప్రాబ్లం కూడా చెక్ చేద్దాం. సో ఇక్కడ కూడా లేదు. సో మనకి ఏదైతే సపోజ్ ఇన్సిడెంట్ ఒక్కదానికి మ్యాండేటరీ లేదా ప్రాబ్లమ్కి మాత్రమే మ్యాండేటరీ కావాలి అనుకుంటే ఆ వర్డ్ డిక్షనరీ ఓవర్ రైడ్ కాన్సెప్ట్ యూస్ చేసి మనం అక్కడ మ్యాండేటరీ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఇంకో టేబుల్ ఇన్సిడెంట్ టేబుల్కి వెళ్ళి టేబుల్లోకి వెళ్ళి ఇంకొక టేబుల్ నేను కాన్ఫిగర్ చేస్తాను, అది చేంజ్. సో దీనికి నేను ఇన్సిడెంట్ 1 2 3 అనే దాన్ని నేను ఎక్స్టెండ్ ఇద్దాం అనుకుంటున్నా. ఇక్కడ నాకు ఇన్సిడెంట్ 1 2 3 అనేది రాలేదు. ఎందుకు అంటే అక్కడ నేను ఆప్షన్ ఎనేబుల్ చేయలే ఇన్సిడెంట్ 1 2 3లో. మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఇన్సిడెంట్ 1 2 3. సో ఇన్సిడెంట్ 1 2 3ని ఈ చేంజ్ 1 2 3కి పేరెంట్గా చేద్దాం అనుకుంటున్నాను. సో న్యూ సారీ ఇక్కడ కాదు, టేబుల్లోకి వెళ్ళి మోడిఫై చేయాలి. ఇన్సిడెంట్ 1 2 3. సో ఇక్కడికి వెళ్ళి ఎక్స్టెన్సిబుల్ దీని మీద డబుల్ ట్యాప్ చేస్తే మీకు డ్రాప్ డౌన్ వచ్చింది. దాన్ని ట్రూలో పెట్టి ఇక్కడ రైట్ క్లిక్ ఎంటర్ చేస్తే సరిపోయింది. సో ఇక్కడ నుంచి ఎక్స్టెన్సిబుల్ని ఎనేబుల్ చేసాము. ఇప్పుడు న్యూలోకి వెళ్ళి చేంజ్ క్రియేట్ చేద్దాం, చేంజ్ టేబుల్. చేంజ్ నేమ్ ఆటోమేటిక్గా తీసుకునేది ఇక్కడ ఇన్సిడెంట్ 1 2 3 సబ్మిట్. చేంజ్ 1 2 3 ఓపెన్ చేసి సో ఇందాక ఇన్సిడెంట్ 1 2 3కి మనం మ్యాండేటరీని ఎనేబుల్ చేసాం. సేమ్ అదే ఇక్కడ చేంజ్లో ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. నోటిఫికేషన్స్లో ఇది మ్యాండేటరీ వచ్చింది, ఎందుకంటే నేను దీనికి పేరెంట్ వచ్చి ఇన్సిడెంట్ 1 2 3ని ఇచ్చాను. సో ఇది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ స్కీమా మ్యాప్. అది ఇక్కడ ఎలా ఉండిద్దో చూద్దాము. సపోజ్ టేబుల్ కాలం
టేబుల్స్లోకి వెళ్ళి టేబుల్ అండ్ కాలమ్ సెలెక్ట్ చేసుకుందాం. చేశాక మీకు దేనికి ఇది కావాలి, మీన్ దేని యొక్క స్కీమా మ్యాప్ మీరు చూడాలి అనుకుంటున్నారో. స్కీమా మ్యాప్ అనేది ఏంటి అంటే ఒక టేబుల్కి ఇంకో టేబుల్కి రిలేషన్ చూపించిద్ది అనమాట. లేదా 1-to-1 రిలేషన్ ఆర్ 1-to-many రిలేషన్, 1-to-many టేబుల్ యొక్క రిలేషన్ చూపించిద్ది. సో మీరు దేని యొక్క స్కీమా మ్యాప్ మీరు చూడాలనుకుంటున్నారో అది ఇక్కడ మీరు సెలెక్ట్ చేయొచ్చు. సో ప్రాబ్లం 1-2-3 అనే దాని యొక్క స్కీమా మ్యాప్ నేను చూద్దాం అనుకుంటున్నాను. సో ప్రాబ్లం 1-2-3ని ఇక్కడ నేను సెలెక్ట్ చేశాను. డ్రాప్ డౌన్, ఇక్కడ స్కీమా మ్యాప్ మీద క్లిక్ చేస్తే ఆ టేబుల్ యొక్క రిలేషన్ చూడండి. ప్రాబ్లం 1-2-3 అందులో ఇవి ఫీల్డ్స్ ఉన్నాయి. అందులో నోటిఫికేషన్ అనే ఫీల్డ్, డిపార్ట్మెంట్ అనే ఫీల్డ్, లొకేషన్, సో ఇవన్నీ ఫీల్డ్స్ ఉన్నాయి అని చూపిస్తుంది. ఇది ఒక రిలేషన్షిప్. ఫర్ సపోజ్ నేను ఇన్సిడెంట్ యొక్క స్కీమా మ్యాప్ నేను చెక్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్సిడెంట్ 1-2-3ది. ఇన్సిడెంట్ 1-2-3 ట్యాప్ చేసి ఇక్కడ స్కీమా మ్యాప్ మీద క్లిక్ చేస్తే చూడండి, ఇన్సిడెంట్ 1-2-3 అనేది ఈ చేంజ్ 1-2-3కి పేరెంట్. ఇన్సిడెంట్ పేరెంట్ వచ్చి టాస్క్ 1-2-3. సో అందులో ఉన్న ఫీల్డ్స్ ఇవన్నీ డిపార్ట్మెంట్, లొకేషన్, నోటిఫికేషన్ ఇవన్నీ. సో ఇది కాన్సెప్ట్, టేబుల్ రిలేటెడ్ కాన్సెప్ట్. సో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా?